హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కొట్టిపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క. ఓకేనా? సో నా ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా. ఆల్రెడీ తిరుపతి వ్లాగ్స్ ఇవన్నీ పెట్టాను కదా. ఇక దాని కంటిన్యూషన్ అనమాట. తిరుపతి టు ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో ఉండిపోతుందనమాట. సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకేనా? మనం ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ వైబ్ భలే ఉంటుంది కదా. అందులోని వెంకటేశ్వర నామాలు పెట్టుకొని అలా ఉంటూ ఉంటే ఆహా, నిజంగా ఆ డివోషనల్ కళ ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. సో నాకైతే ఆ రోజైతే మంచిగా భలే అనిపించింది. దర్శనం అయితే మాకు 1 అవర్‌లోనే అయిపోయింది. మీరెవరైనా తిరుపతికి వెళ్ళారా ఈ మధ్యలో? వెళ్తే ఇన్ కేస్ ఎన్ని అవర్స్ దర్శనానికి టైం పట్టింది అనేది కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నా. సో అక్కడ అసలు తిరుపతి అనగానే మనకి ఒక మంచి హెవెన్ అని చెప్పొచ్చనమాట. ఇంకా మేము ఎక్కడికెళ్ళాము తిరుపతి నుంచి అని చెప్పాను కదా. సో దాని ఇక్కడ ఆ రూమ్ టూర్ ఉంటుంది. ఎంత బాగుందో తెలుసా? అది ఎంత తక్కువకి రూమ్స్ ఉన్నాయో అక్కడైతే. అబ్బా! భలే అనిపించిందబ్బా నాకైతే అసలు. సో ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఆ ప్లేస్‌కి అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది ఇది మందు బాబులకు అడ్డా అని తెలిసిందనమాట. ఓహ్! అవునా అని చెప్పేసి అనుకున్నామనమాట. ఏంటి ఇంత మంచి ప్లేస్‌ని ఇలా కూడా యూజ్ చేస్తున్నారా వీళ్ళు అనైతే అనుకున్నాం. బట్ ఆఫ్‌కోర్స్ చెప్తానులెండి. ఇప్పుడే కాదు. ఇంకా మేమైతే ఆ ప్లేస్‌కి వెళ్ళటానికైతే ఇదవుతున్నాము. ఇంకా అసలు అబ్బా! మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామనమాట. ఇంకా తిరుపతి దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతిలో ఆల్రెడీ మిగతా అన్ని ప్లేసెస్ ముందే చూసేసున్నాం కాబట్టి ఓన్లీ తిరుపతి దర్శనం చేసేసుకొని నెక్స్ట్ అలాగ కారు ఎటు తిరిగితే అటు అని కాదనమాట. యాక్చువల్‌గా ముందే ఒక ప్లేస్ అనుకున్నాము. బట్ ఆ ప్లేస్ అస్సలు నాకు గుర్తు రాలేదు. పడుకుని పోయాను. పడుకొని లేచేసరికి కరెక్ట్‌గా ఆ ప్లేస్‌కే వచ్చి ఆగామనమాట. ఓహ్! వావ్! అని అనుకున్నా అనమాట అసలు. తర్వాత ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? మేమైతే తిరుపతి నుంచి ఎక్కడికెళ్ళామంటే హోసిక్నల్ ప్లేస్‌కెళ్ళామనమాట. ఎవరైనా ఈ ప్లేస్‌కెళ్లారా? ఎళ్తే మాత్రం కమెంట్ బాక్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే చూసారా? ఇవి ఎంత బాగున్నాయో కదా! ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఎంత బాగున్నాయో నాకు భలే నచ్చాయి. అందుకే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇంకసలు అక్కడి నుంచి అలాగా చిన్న చిన్న క్లిప్స్ ముందు యాడ్ చేశాను మీకు నేను. ఆహ్, ఇప్పుడు తిరుపతి నుంచి జర్నీ స్టార్ట్ అవుతున్నాం. మీకు చిన్నప్పుడు గుర్తుందా? ఈ బిళ్ళలు పట్టుకొని ఇలాగ తిప్పుకుంటూ, తిప్పుకుంటూ నోట్లో పెట్టి ఆడేవాళ్ళం గదా! అసలు పిల్లలకి తెలియనే తెలియదు. ఏంటి మామూలుగా తినలేరా ఏంటి? ఇలా ఎందుకు తినాలి? అలా అని క్వెషన్స్ చేస్తున్నారు. ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ వస్తే ఆగాము. ఆగిన తర్వాత అక్కడ కూడా కొంచెంసేపు అలా అలా ఎంజాయ్ చేస్తూ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కంటిన్యూగా చేయలేం కదా. మధ్య మధ్యలో ఆగాల్సొస్తది. సో అందుకనమాట ఇంకా అలా వెళ్తూ ఉంటే వ్యూ ఎంత బావుందో అసలు. నిజంగా ఆ క్లైమేట్ అసలు సూపర్ సూపర్ అనమాట. సన్, ఆ కొండలు ఆహా! బావుంది గదా! ఇంకా అలా వెహికల్స్ వెళ్తూ ఉంటే భలే అనిపిచ్చింది. ఇంకా అక్కడ అలాగా ఆటిల్ని చూస్తూ అసలు జర్నీలో ఒక్క క్షణం కూడా పడుకుంటే ఎక్కడ ఏది మిస్ అయిపోతానేమో అని అనిపించే టైప్ అనమాట నేను. ఇంకా తర్వాత ఈ జర్నీలో మేము చిన్నప్పుడు ఆటలన్నీ కూడా నా పిల్లలకి చెప్పుకున్నా నేను. అది అల్లికయలాటలు అసలు ఇప్పుడెవరు ఈ జనరేషన్‌లో ఎవరు అసలు అల్లికయలాటలు ఆడుతున్నారు? ఇంకా ఎవరైనా అల్లికాయల ఆటలు ఆడుతున్న వాళ్ళుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు వేరే లెవెల్‌లో ఆడేదాన్ని. అన్ని గేమ్స్ అబ్బాయిలతోనే ఆడేదాన్ననమాట. అంటే బీప్ సరుకులని, తర్వాత దాగుడు మూతలని, కోతి కొమ్మచ్చెలని, తర్వాత ఇంకా ఇలాంటి ఆటలన్నీ కూడా అనమాట. ఒక్కటేంటబ్బా! ఎన్ని గేమ్స్ ఆడామో. ఇప్పుడు అల్లికాయలు గానీ, అలా అడుక్కో బుడుక్కో సాంబార్ బుడ్డి, ఇలా ఎన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళమో. మీకు తెలుసా ఈ గేమ్స్ అన్నీ కూడా? అడుక్కో బుడుక్కో సాంబార్ బుడ్డి ఇలాంటి గేమ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే కమెంట్ చేయండే. ఓకేనా? అప్పుడు తెలుస్తది గదా మనకి ఎంతమందికి గేమ్స్ తెలుసు అని చెప్పేసి అని. సో అలా అనమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఒక హోటల్‌కి దగ్గర ఆగాము.
అక్కడ అల్లికాయలు మనకి సోడాలన్నీ కూడా ఆహ్, గ్లాస్ దాంట్లో ఉంటాయి కదా! అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట. సోడా ఇస్తున్నారు. ఆ ప్లాస్టిక్ బాటిల్ నుంచి అల్లికాయలు ఈజీగా వచ్చేస్తున్నాయన్నమాట. మనం తాగేసాక అల్లికాయలు తీసుకొని మేము దాచుకున్నాము. గుర్తుగా ఉంటుంది కదా! అని చెప్పేసి వాళ్ళతో పాటు మా పిల్లలతో కొంతసేపు ఆడుకున్నాం వాటితోని అలా. ఇంకా అలా అయిపోయిన తర్వాత హోటల్‌కొచ్చేసి అక్కడ కొంచెం స్నాక్సే తిన్నాము. హెవీగా ఏం తినలేదు ఇంకా. ఇంకా అలా తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అవి ఎలా రోడ్డు మీదయితే తిరుగుతూ ఉన్నాయి. ఎన్నొచ్చాయో తెలుసా? ఎన్ని ఉన్నాయో వాటితోని అలా ఆడుతూ, ఆడుతూ అలా చూస్తూ ఉంటే వీటికి ఇలా వీడియో తీస్తూ ఉంటే అది కూడా వచ్చేసిందనమాట. అప్పుడు అక్కడ మేము ఇంకా బనానాస్ కొనేసి పెట్టాము. బనానాస్ మామూలుగే అక్కడ కాస్ట్ ఉన్నాయన్నమాట. బికాజ్ అక్కడ ఫుడ్ ఏమీ బాలేదు. ఇంక నేనైతే బనానాసే తీసుకున్నా తిందామని. బట్ ఇవి వచ్చేసరికి సరే ఫస్ట్ వీటికి పెడదామని చెప్పి వాటికి బనానాస్ పెడుతూ ఉంటే, పిల్లలకి పెడుతుంటే తండ్రి కూడా వచ్చేసారనమాట. ఇంకా తనకి కూడా పెట్టేసి మళ్ళీ నేను తీసుకున్నా అనమాట. 2 ప్యాకెట్స్ మళ్ళీ అలా తీసుకున్నాం. బనానాస్ ఎంత కాస్ట్ ఉన్నాయో అనిపించింది. అప్పుడు తెలిసింది బనానాస్ వాల్యూ అక్కడ తెలిసిందనమాట. అక్కడ ఎక్కువగా చేపలేనండి. చేపలు, చేపలు, చేపలు. ఏ షాప్‌కెళ్ళినా చేపల్ని అలా పెడుతూ ఉన్నారనమాట. మనం అస్సలు ఇప్పటికొచ్చి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేపలు తినలేదు. ఇలా ఎవరైనా ఉన్నారా? అంటే చేపలనే కాదు ఇప్పటి వరకు ఏమి టచ్ చేయని ఫుడ్ ఏమైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఓకే. నేనైతే అస్సలు చేపలు తినననమాట. సో, అది అని నాకైతే ఇవి భలే క్యూట్ నచ్చాయబ్బా! అందుకనే నేను చక్కగా అలా తీసుకున్న క్లిప్పింగ్స్. ఇంకా అక్కడి నుంచి తర్వాత అసలు రూమ్స్‌కెళ్ళామనమాట. ఇంకా హోజిక్నల్‌కైతే వచ్చేసాము. ఈ ప్లేస్ అంతా కూడా హోజిక్నల్లే. కాకపోతే మేము వచ్చేసరికి చాలా నైట్ అయింది. ఆ నైట్‌లో అలా జర్నీ చేస్తూ ఉంటే ఎంత భయమేసిందో. ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఏంటి మనమే ఎళ్తున్నాము. అందులోని ఫుల్ ఫారెస్ట్. అమ్మో! ఎలాగా ఏమైనా పర్లేదా అని చెప్పేసని. దట్ కారే కదా! ఇంకేముందిలే విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంకా అలా వెళ్ళిపోయాం. మళ్ళీ టైం వేస్ట్ అయిపోతది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామనమాట. ఇంక అక్కడ తర్వాత అక్కడ కొంచెం లెమన్ వాటర్ ట్రై చేయండి. చాలా చేశారు. నాకు భలే అనిపించింది. మిరియాల పొడి అవన్నీ ఏసి చేశారనమాట. చాలా బావుంది. నిమ్మకాయలో అంతా కూడా. ఇంక మళ్ళీ చెప్పాం కదా! బనానాస్ తీసుకొస్తే అవి ఇంక వచ్చేస్తున్నాయి మా వెనకాతల అలా అలా వెనకాతల వచ్చేస్తుంటుంటే భయమేసింది. బాబోయ్! అనవసరంగా కదిపినట్టున్నాము అనిపిచ్చింది. ఏదైనా మంచి చేస్తే చెడు జరుగుతది అంటారు గదా! అలా అనిపిచ్చింది. ఇంకా మా అబ్బాయి కూడా ఇంకా అక్కడ అలా పెడుతూ ఉన్నాడనమాట. మొత్తం అన్నీ వచ్చేసాయి మా చుట్టూ, చుట్టూ తిరుగుతూ ఉన్నాయనమాట. ఇంకా సో, అలా వాటికి పెట్టేసిన తర్వాత మేమైతే ఇంకా ఫుడ్‌కెళ్ళాము. బట్ ఫుడ్ బాలేక అక్కడ అరటిపళ్ళు తినేసి, కొంచెం లెమన్ జ్యూస్ తాగేసి, ఇంక మళ్ళీ మేమైతే రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ హోసిక్నల్‌లో రూమ్స్ అయితే, ఒక రూమ్‌లో మాకు 4 బెడ్స్ ఎన్నో ఇచ్చారు. రూ. 1000 అంతే. మనకి ఏసీ కావాలంటే ఎక్స్‌ట్రా 200 అనమాట. బట్ అక్కడ ఏసీ అంత అవసరం ఉండదు. ఫుల్ చలిగానే ఉంది. పోనీలే ఎందుకైనా మంచిదిలే పిల్లలున్నారు కదా! అనైతే తీసుకున్నాము. అసలు ఎలా అంటే రంగు రంగులతో, హరివిల్లులతో ఉన్నట్టుగా ఉంది. మొత్తం పెయింటింగ్స్ అన్నీ. అసలు ఏ కలర్ లేదు చెప్పండి. అన్ని కలర్స్ యూజ్ చేశారనమాట వాళ్ళు పెయింటింగ్స్‌కి. మేబీ అట్రాక్టివ్‌గా ఉండాలి అనేమో అందుకని చెప్పేసి. బట్ మీకు చాలా తక్కువండి. హోసిక్నల్‌లో నాకైతే ఏమొచ్చేసిందంటే 1000 మెంబర్స్‌కి అదే సారీ రూ. 1000కి మా అందరికీ ఒకే రూమ్‌లో మేము పడుకున్నామనమాట. మొత్తం 4 బెడ్సో ఎన్నో ఇచ్చారు. అది కూడా చూపిస్తాను నేను. ఇంకా తర్వాత అలాగా బయటికొచ్చి కొంతసేపు చూస్తూ ఉన్నా. ఎలా ఉంది మార్నింగే లేస్తే క్లైమేట్ అసలు అలా ఇంకా నైట్ అసలు రూమ్ అది చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక ఓపిక లేదు. పడుకుండిపోయామనమాట. పడుకుండిపోయాక మార్నింగే లేచి ఇంకా బయటకొచ్చాము. అలా బయటకొచ్చి చూస్తున్నామనమాట. ఎక్కడికెళ్ళాలి? ఏం ప్లేసెస్‌కెళ్ళాలి? గైడొస్తారు. ఇంకా మనకి అక్కడ రూమ్ తీసుకున్నాం కదా! వాళ్ళే చెప్తారు అన్నీ కూడా. బట్ ఆళ్ళింకా రాలేదు. మాకు టైం కలిసొస్తది కదా! మనకి ఎక్కడికైనా ఎళ్తే కంగారు ఎక్కువైపోతూ ఉంటది కదా! ఫస్టు ఏదో చేసేయాలి, ఇది చేయాలని. ఇంటి దగ్గర లెగం కానీ బయటికెళ్తే మాత్రం లెగిసిపోతాం. ఏదో చేసేయాలని. అక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికెళ్ళడానికి ఇంకొకటేంటి అంటే మసాజ్ చేసుకోవచ్చు. ఇక్కడేంటో ఇది
మేమేదో వాకింగ్‌కి ఇది అనుకుంటే మాకన్నా ఫాస్ట్‌గా అదే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కుక్కలు కూడా వాకింగ్‌లు చేస్తాయేమో అని అనుకున్నాం మేము. అంటే ఎందుకలా అంటున్నానంటే అవి స్ట్రెయిట్‌గా వాకింగ్ చేస్తున్నట్టుగానే పరిగెడుతున్నాయన్నమాట. మామూలుగా కుక్కలైతే ఇటు, ఇటు, ఇటు పరిగెడతాయి కదా! అలా లేవు. చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు 2 ఎళ్ళాయా అవి కూడా అలానే. సో, అందుకని మేము అలా అనుకున్నామనమాట. ఇంకా వాటిని చూసి నేర్చుకోవాలేమో అని చెప్పేసి ఇంకా మార్నింగే నేను మళ్ళీ అలా యాక్టివ్ అవ్వాలి అని చెప్పి అని ఆ క్లైమేట్‌కి అసలు బాడీలో నుంచి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవ్వట్లేదు. బికాజ్ అప్పటికే అంత జర్నీ చేశాము. అయినా సరే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాజ్ ఆఫ్ క్లైమేట్ అనమాట. ఇంక అక్కడి నుంచి అలాగా వచ్చేసామనమాట. సో, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ హోసిక్‌నెల్ల